మనలో లేనిది వాళ్ళలో ఉన్నది. ఎందుకు ఈరోజు మన మీద ఇంత అణిచివేత, ఎందుకు ఇంత తిరుగుబాటు, ఎందుకు ఇంత ప్రతీకారాలు చేస్తున్నారు మన మీద? కారణం ఒకటే, దే ఆర్ యునైటెడ్ బట్ వీ డోంట్ హ్యావ్ యూనిటీ. వీఆర్ నాట్ యునైటెడ్. మనకు ఐక్యత లేదు సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే మన క్రైస్తవులకి ఐక్యత లేదు, ఇక రాదు. మీరు నన్ను తిట్టుకోండి, ఏమైనా అనుకోండి, ఐక్యత లేదు. అరే ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో చూసుకుంటే పాస్టర్ ఫెలోషిప్లు ఎన్ని ఉండాలి సార్? అరే చిన్న గ్రామం అండి, ఒక నియోజకవర్గానికి ఒక 4 ఫెలోషిప్లు ఉన్నట్టు నో ప్రాబ్లం, ఓకే డన్, ఉండాలి. ఒక గ్రామంలోకి వెళ్తే అక్కడ ఒక 10 సంఘాలు ఉండవు, 3 ఫెలోషిప్లు ఉంటాయి. అక్కడ ఏ అంటే నువ్వంటే నాకు పడదు, నాకు అక్కడ అధికారం లేదు కాబట్టి నేను ఒక ఫెలోషిప్, నువ్వు అక్కడ నాకు అధికారం లేదు, నేను ఒక ఫెలోషిప్. ఎవరికి వాళ్ళు ఫెలోషిప్లు పెట్టేసుకుని ఒక్క గ్రామంలో ఉండి 20 మంది పాస్టర్లు 3 ముక్కలుగా విడిపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఐక్యత? మనకు ఐక్యత రాదు. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఈ అడుగులోనే మనం అయిపోతున్నాం. ప్రభుత్వాలు మన మీద పెత్తనం చెలాయించడానికి, హిందూ సంఘాలు మన మీద పెత్తనం చెలాయించడానికి కారణం మనలో ఐక్యత లేకపోవటమే. ఈరోజు పిఠాపురంలో, ఆ నియోజకవర్గంలో, ఆ గొల్లపురం అనే గ్రామంలో చర్చిని మూసివేయించడానికి గల కారణం వాళ్ళకి ఐక్యత ఉంది, మనకు ఐక్యత లేదు. దే హ్యావ్ యూనిటీ, వీ డోంట్ హ్యావ్ యూనిటీ. ఏం చెప్పాలి, ఎలా చేద్దాం, ఎలా పరిష్కారం వస్తుంది? ఇలాంటి దాడులు జరిగినప్పుడు కలెక్టర్కి నోటీసులు ఇవ్వటం, కలెక్టర్కి ఫిర్యాదు రిక్వెస్ట్ చేయటం, యాక్షన్ తీసుకోండి సార్, సర్వే చేయండి సార్ అని చెప్పి, మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక 10 మంది 20 మంది లీడర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవటం కలెక్టర్ గారిని. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ, కంటిన్యూస్లీ జరుగుతూనే ఉంది. పరిష్కారం, హౌ కెన్ యూ గెట్ సొల్యూషన్? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఆలోచిస్తున్నామా ఎవరమైనా? లేదు. దాడి జరిగినప్పుడు వెళ్తాం, ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకుని వెళ్తాం, ఇస్తాం, చూడండి సార్ కొంచెం మా చర్చిని తెరిపించండి సార్ అని వాళ్ళ కాళ్ళ వేళ్ళ గడ్డం పట్టుకుని బతిమలాడుకుంటాం, అయిపోయింది. ఓపెన్ చేస్తారు, లేదంటే ఎవరు చర్చిలు నడిపించుకుంటారు. ఈ మూసివేయమన్న చర్చి మూసివేయబడుతుంది అంతే. మనకు యూనిటీ లేదు. వాళ్ళకు ఉన్నంత యూనిటీ మనకు రాదు, వచ్చి సావదు. ఇది మన స్థితి.